అండి డాకు మహారాజ్ లో డిఓపి గురించి ఏంటి సార్ ఆయన ప్రస్తావన అంటే ఆయన చూడండి, నిజంగా అఖండ లెజెండ్ ఇవన్నీ బోయపాటి శ్రీను పక్క మాస్ ఓరియంటెడ్ గా తీశారు బాలకృష్ణ గారిని. అదే ఫస్ట్ టైం స్టైలిష్ యాక్షన్ ఓరియంటెడ్ అంటే బిల్లా టైప్ లో హాస్పిటల్లో ఒక సీన్ ఉంటది, పాప కోసం రౌడీస్ వస్తే గన్ పట్టుకొని వస్తారు కదా, ఆ సీన్ లో ఎంత స్టైలిష్ గా ఉన్నారంటే కెమెరామ్యాన్ గారు హ్యాట్సాప్ చెప్పాలి. ఒక యంగ్ లుక్ లో బాలకృష్ణ గారు అంత బాగా కనబడుతున్నారంటే నిజంగా 60s ప్లస్ లో వాళ్ళని అందంగా చూపించడంలో కార్తిక్ కన్నన్ దిక్తా. ఎందుకంటే జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు మొత్తం ముస్లిం గెటప్ లోనే ఉంటారు, కానీ ఆయన నడుస్తుంటే ఆ మ్యూజిక్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మొత్తం లారీ లేస్తుంది కదా, జైలర్ వెనకాల లారీ లేస్తుంది. ఆ స్టైల్లో రజనీకాంత్ గారు వింటేజ్ భాషా టైంలో ఎలా ఉన్నారో అలా ఆయన చూపించారు ఆయన కెమెరామ్యాన్ తో. కార్తిక్ కన్నన్ గారు నిజంగా ఈ కార్తిక్ కన్నన్ గారు రావడం వల్ల చాలా కొంచెం డిస్కషన్ జరిగిందంట. నేను విన్న ప్రకారం ఎందుకు బాబీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు ఆయన బాలకృష్ణ గారు ఆప్తానా అంటే కెమెరామ్యాన్, ఆయన ఎంత అందంగా చూపింది కదా, అఖండ లెజెండ్ ఇవన్నీ చూపించగలిగారు. కానీ బాలకృష్ణ గారు ఏమంటారో అని కథన భజన పడి బాబీ గారు వాళ్ళ చిన్నమ్మాయి కూడా వాళ్ళ భరత్ అల్లుడు భరత్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, ఆయనతో వాళ్ళ కూతురుతో డిస్కస్ చేసి వాళ్ళ కూతురు వెళ్ళి కార్తిక్ కన్నన్ ఈ రోజు నిజంగా 100% గ్రేట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తదనం కోరుకునే ప్రజలకి అంటే ఆల్రెడీ ఆయన కూడా గుడ్ కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు కాదనం, కానీ కొత్తగా బాలకృష్ణ గారు ఈ రోజు ఉన్నారు డాకు మహారాజాలో. ఎందుకంటే స్టోరీ పాతదైనా అందరు కనెక్ట్ అయ్యారు, మాస్ పీపుల్స్ కూడా దిబిడే బాలకృష్ణ గారు మ్యాన్ హౌస్ తాగి యాక్ట్ చేశారా అని చెప్తున్నారంటే కారణము కెమెరామ్యాన్ గారి పనితనమే. చాలా స్టైలిష్ లుక్ లో కూడా బాగా చూపించారు. ఆ డాకు గెటప్ లో గుర్రం మీద మొత్తం దుమ్ముతో బ్లాక్ డ్రాప్ లో కూడా చాలా బాగా చూపించారు. ఎందుకంటే జైలర్ సినిమా హిట్ అవ్వడానికి కారణం రజనీకాంత్ స్టిల్స్ బాగా తీయడం, కామెడీని కూడా ఆయన కెమెరాతో చాలా బాగా తీయడం. ఇంకా మీకు డార్క్ కామెడీ డాక్టర్ అనే సినిమా వచ్చింది, సేమ్ డైరెక్టర్ జైలర్ డైరెక్టర్. ఆ సినిమా మన అమరన్ హీరో శివకార్తికేయన్, ఆ సినిమాలో యాక్షన్ ఏమి ఉండవు, మొత్తం కామెడీ డార్క్ కామెడీ. అంటే క్యారెక్టర్స్ నవ్వవు, అక్కడ జరిగే సన్నివేశం మనం చూసి నవ్వామంటే కెమెరామెన్ పనితనమే, అంత బాగా క్రియేట్ చేశారు. నిజంగా కార్తిక్ కన్నన్ గారు కావాలని కోరుకున్నందుకు బాబీ గారు 100% సక్సెస్ఫుల్ అయ్యారు. ఇంకా బాలకృష్ణ గారు రామ్ ప్రసాద్ గారిని కంటిన్యూ చేస్తారా లేదా కార్తిక్ కన్నన్ గారిని కంటిన్యూ చేస్తారా అనేది ఆయన అభిప్రాయానికి ఇంకా ఆయనకు ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చి పెట్టారు బాబీ గారు అని అనుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారి మూతా మూవీస్, భగవత్ కేసరి గాని ఇవన్నీ మాస్ ఓరియంటెడ్ అండి, పూర్వ మాస్ లుక్ లో అదరగొట్టేశారు బాలకృష్ణ గారు. అదే ఫస్ట్ టైం బిల్లా సినిమాలో ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుందో ఈ డాకు మహారాజులో కూడా అదే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. ఫస్ట్ టైం డాకు మహారాజుకి ఆ పేరు వచ్చింది బాలకృష్ణ గారి సినిమాకి, ఎప్పుడు స్టైలిష్ యాక్షన్ అని పేరు రాలే. బాబీ గారు అంత స్టైలిష్ గా తీశారు యాక్షన్ సీన్స్ కూడా. కార్తిక్ కన్నన్ గారు కెమెరా పనితనం ఆయనకు వచ్చిందని హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఎందుకంటే జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ అంటే రజనీకాంత్ గారు సినిమాలు అసలు ఫెయిల్ అవుతున్న టైంలో రజనీకాంత్ గారికి ఒక కార్తిక్ కన్నన్ గారు అంత బాగా చూపించడం వల్ల జైలర్ సినిమా ఈ రోజు హిట్ అయింది. నిజంగా కార్తిక్ కన్నన్ గారు ఎంచుకోవడం ఒక ద బెస్ట్ చాయిస్ అని నేను చెప్తున్నానండి. ఓకే, నైట్ టైం విజువల్స్ కానీ ఆ డెజర్ట్ విజువల్స్ కానీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అంటున్నారు, చాలా బాగున్నాయి. అంతా డాకు మహారాజులో వాళ్ళ టీం ఉంటారు కదా, జైలు దగ్గర ఇలా కూర్చొని గన్ పెట్టి ఇలా కూర్చుంటారు. ఆ సీన్ లో కూడా మొత్తం ఫోకస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆ దుమ్ము లేయడం నిజంగా చాలా నీట్ గా చూపించారు. ద బెస్ట్ చాయిస్. ఆయన బాలకృష్ణ గారిని ఒప్పించి పోరాడినందుకు 100% మంచి ఫలితాన్ని కార్తిక్ కన్నన్ ఇచ్చారని నా అభిప్రాయం. ఓకే సార్, థాంక్యూ.